హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో మనం ఫాలో అవుతున్నాం సిఏ ఫైనల్ ఆడిట్ ఇన్ తెలుగు. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్తున్నాను. సో డివైడ్ అండ్ రూల్ పాలసీలో మనకి ఏదైనా పారాగ్రాఫ్ ఉంటే దాన్ని పార్ట్గా డివైడ్ చేసి వర్టికల్గా రాసి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వాట్సాప్ చేయండి లేదా కామెంట్ చేయండి. బట్ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ సబ్స్క్రైబర్స్ పెరిగి మాకు కూడా కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఇంకా మెనీ మెనీ వీడియోస్ చేయడానికి ఇంకా వేరే సబ్జెక్ట్స్ టేక్ ఓవర్ చేయడానికి మీరు అడిగినప్పుడు లేకపోతే మా కంటెంట్ వల్ల జనాలకి యూజ్ అవుతుంది అన్నప్పుడే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ దట్ వన్ హెల్ప్. సో ఇవాళ క్లాస్ వచ్చేసి SA 550 రిలేటెడ్ పార్టీస్ గురించి. సో రిలేటెడ్ పార్టీస్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. ఎందుకు అంటే రిలేటెడ్ పార్టీస్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో అక్కడ ఫ్రాడ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మేనేజ్మెంట్ కి. వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళు నిజంగానే ట్రాన్సాక్షన్‌లో ఇప్పుడు రిలేటెడ్ పార్టీ అంటే సార్ అదేంటి సార్ రిలేటెడ్ పార్టీ ఉంటే ఫ్రాడ్ ఖచ్చితంగా ఉంటుందా? అంటే వాళ్ళతో నార్మల్‌గా ట్రాన్సాక్షన్ చెయ్యమా అంటే చేస్తాము. కానీ అక్కడ నార్మల్‌గానే చేస్తున్నాడా? లేకపోతే ఏదన్నా కవర్ చేయడానికి రిలేటెడ్ పార్టీస్‌ని వాడి ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నాడా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే అక్కడ ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మనం ఫస్ట్‌లో చదివినప్పుడు కూడా ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్స్ చూసే దగ్గర కూడా సో ఫ్యూ థింగ్స్ అవుతూ ఉంటాం మనం. ఒకటి రిలేటెడ్ పార్టీస్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఏదైనా కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే అది కూడా కాకుండా ఏదన్నా ఔట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏదన్నా జరిగినాయా ట్రాన్సాక్షన్స్? వీటిట్లోనే ఎక్కువగా రిస్క్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుట్లో మోస్ట్ రిస్కీ థింగ్ వచ్చేసి రిలేటెడ్ పార్టీస్. సో రిలేటెడ్ పార్టీస్ అందుకని ఒక సెపరేట్ స్టాండర్డే ఉంటుంది వీటికి. మనం వీళ్ళని ఎలా డీల్ చేయాలి? ఆడిటర్ ఇలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏమేమి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి మనం వాట్ ఈస్ రిలేటెడ్ పార్టీ అనేది చదువుదాము. సో రిలేటెడ్ పార్టీ అంటే యాజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఒక అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఫాలో అవుతున్నారో దాంట్లో దేన్నైతే రిలేటెడ్ పార్టీ అని అంటారో, వాళ్ళు ఏదైతే డెఫినేషన్ ఇస్తారో ఆ డెఫినేషన్ ని ఆడిటర్ ఫాలో అవ్వాలి ఆ ఆడిట్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మనకు మేజర్ గా వచ్చేసి ఒకవేళ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది రిలేటెడ్ పార్టీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, లేదంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ డీటెయిల్ గా ఇవ్వకపోయినా మరి దేన్ని కన్సిడర్ చేయాలి? ఒకవేళ వాళ్ళు క్లియర్ గా ఇస్తే వాళ్ళు ఇచ్చిన దాన్ని ఫాలో అయిపోండి. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లో ఏదైతే డిఫైన్ చేశారో దాన్ని ఫాలో అయిపోండి. కానీ ఒకవేళ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ మినిమం కానీ లేదంటే నో కానీ రిపోర్టింగ్ రిలేటెడ్ పార్టీ రిక్వైర్మెంట్స్ గురించి వాళ్ళు ఏమీ ఎస్టాబ్లిష్ చేయకపోతే దెన్ ఒక ఆడిటర్ గా వేటిని మనం రిలేటెడ్ పార్టీగా కన్సిడర్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఒకరు ఇంకొకరి మీద కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటే అంటే ఒకరి కంట్రోల్లో ఇంకొకరు కానీ లేదంటే ఒకరి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, అంత సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ నార్మల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ అనే వర్డ్ మీరు ఖచ్చితంగా రాయాలన్నమాట. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ గాని ఎవరు ఎవరి మీద చూపిస్తున్నారు అంటే ఒకవేళ మనం ఆడిట్ చేస్తున్న రిపోర్టింగ్ ఎంటిటీ ఏదైతే ఉందో దాని మీద ఎవరన్నా చూపిస్తూ ఉన్నా అంటే మన బాస్ ఆ ఎంటిటీ యొక్క బాస్ ఎవరైనా ఉన్నా సో వాళ్ళు వీళ్ళకి రిలేటెడ్ పార్టీ అవుతారు. అలాగనే రిపోర్టింగ్ ఎంటిటీ ఎవరి మీదైనా చూపిస్తూ ఉన్నా అంటే రిపోర్టింగ్ ఎంటిటీనే బాస్ ఇక్కడ. సో ఇక్కడ ఏ లిమిటెడ్ అనుకోండి, ఇక్కడ ఎంటిటీ అనుకోండి రిపోర్టింగ్ ఎంటిటీ, ఇక్కడ బి లిమిటెడ్ అనుకోండి. సో వీళ్ళ మీద సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కంట్రోల్ చూపిస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు రిలేటెడ్ పార్టీ అవుతారు. లేదంటే ఈ ఎంటిటీ వచ్చేసి బి లిమిటెడ్ మీద కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో వీళ్ళు రిలేటెడ్ పార్టీ అవుతారు. సో మన బాస్ కూడా మనకు రిలేటెడ్ పార్టీనే. మనం ఎవరికైనా బాస్ అయితే ఆ కిందోడు కూడా మనకు రిలేటెడ్ పార్టీనే. సో అది ఫస్ట్ థింగ్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. దాని తర్వాత వచ్చేసి ఎవరు ఎవరి మీద చూపించట్లేదండి, డైరెక్ట్ గా నా మీద చూపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా. సో ఇప్పుడు ఏ లిమిటెడ్ అనేవాడే ఉన్నాడు. ఏ లిమిటెడ్ వాడు నా మీద సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాడు, నేను ఎంటిటీ ఇక్కడ. సో వీడు నాకు ఎలాగో అయిపోయాడు. కానీ బి లిమిటెడ్ మీద నేను డైరెక్ట్ గా చూపించట్లేదు. బట్ ఏ లిమిటెడ్ నాకు బాసే, వీడికి బాసే. అలాంటప్పుడు మా ఇద్దరికి బాస్ కామన్ బాస్ ఉన్నాడు కాబట్టి సో ఈ ఎంటిటీకి బి లిమిటెడ్ కూడా బై డిఫాల్ట్ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అర్థమవుతుందా? సో జస్ట్ త్రీ థింగ్స్ అండి, సింపుల్. ఒకటి మన బాస్ ఎవడు, ఫస్ట్ మన బాసు. సెకండ్ మనం ఎవడికి బాసు, మన బాస్ కింద అంటే సబార్డినేట్ అన్నట్టు తీసుకోండి ఇక్కడ. అంటే మరి స్లేవ్ అన్నట్టు వాడలేం కాబట్టి సబార్డినేట్. మన బాసు మనకు రిలేటెడ్ పార్టీనే, మన కింద పనిచేసేవాడు మనకు సబార్డినేటే. మనతో పనిచేసేవాడు అంటే నువ్వు ఒకటికి సబార్డినేటే, వాడు ఒకటికి సబార్డినేటే. సో ఈ త్రీ కేసెస్ లో ఖచ్చితంగా రిలేటెడ్ పార్టీ అవుతారు. సో ఈ కామన్ కంట్రోల్ అనేది మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయండి. ఒకటి కామన్ ఓనర్షిప్, ఇక్కడ చెప్పినట్టు ఏ లిమిటెడ్ అనేది ఉంది కదా. సో వీడు నాకు ఓనరే, వీడికి ఓనరే అన్నప్పుడు
దాని తర్వాత లేదంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. సో ఓనర్‌షిప్ కాదు. బట్ వీడికి ఈ ఎంటిటీకి వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక పర్సన్ వీడు లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన ఫాదర్ అనుకోండి. సో ఈయన ఫాదరు మీరొక సన్ను మీరు సన్ 1 బాస్ ఏం గాదు. ఆయన ఫాదరు, మీరు సన్ 1, మీరు సన్ 2 అనుకోండి. ఇక్కడ ఇంకో లిమిటెడ్ ఉంది. ఇట్లా ఇట్లా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో, ఇక్కడ బై డిఫాల్ట్ వీళ్ళకి నిజంగానే ఫినాన్షియల్‌గా ఆన్ ద రికార్డ్స్ ఎటువంటి రిలేషన్ లేకున్నా గాని, ఈ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడం వల్ల, లేదంటే ఈ ఫాదర్ అనేవాడు కీ మేనేజ్మెంట్ అవ్వడం వల్ల, అలాగా సిగ్నిఫికెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎలాగూ ఆ కంట్రోల్ అనేది ఎలాగో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు గాబట్టి, సో, ఆ కేసెస్‌లో గూడా మీరు వాళ్ళని రిలేటెడ్ పార్టీగా కన్సిడర్ చేయండి అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కింద ఎన్నో మినిస్ట్రీలు ఉంటాయి. ఈచ్ మినిస్ట్రీ కింద ఒక పీఎస్‌యూ ఉంటుంది. సో, అందరికీ ఓనర్ వచ్చేసి గవర్నమెంటే కదా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ రిలేటెడ్ పార్టీసా అంటే కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక ప్రాఫిట్ మోటివ్ తోటి ఏ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయదండి. ఎప్పుడు చూసినా గవర్నమెంట్ అనేది ఎకానమీని కొంచెం బూస్ట్ చేయడానికో, లేదంటే ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేయడానికో, లేదంటే ఎక్కడైతే ప్రాఫిట్ ఎక్కువ లేకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ ఎక్కువగా రాదో అలాంటి దగ్గర మాత్రమే గవర్నమెంట్ కంపెనీస్‌ని ఎస్టాబ్లిష్ చేసి దేశ అభివృద్ధి కోసం చేస్తుంది తప్ప ప్రాఫిట్ మోటివ్‌తో చేయదు. అందుకని చెప్పేసి దీని కింద పనిచేసే ఒక పీఎస్‌యూకి ఇంకో పీఎస్‌యూ రిలేటెడ్ అని మనం అనుకోము. బట్ హౌఎవర్ వీళ్ళు ఒకరితో ఒకరు ఎవరైనా సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మాత్రం యెస్ దాని మీద గూడా మనం స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి అని చెప్పి చెప్తుంది ఈ స్టాండర్డ్. సో ఫస్ట్ వాట్ ఈస్ రిలేటెడ్ పార్టీ అని మనం చూసాము. మన బాస్ ఎవరు? మనం ఎవడికి బాసు? మనతో పాటు ఎవడన్నా కలిసి వేరే వాడి కింద ఉన్నాడా? ఆ 3 చూస్తాము. నెక్స్ట్ ఆడిటర్‌గా మన ఆబ్జెక్టివ్ ఏందంటే అండి ఇక్కడ ఫస్ట్ బేసిక్ థింగ్ ఇక్కడ నేను రాయలేదు. బట్ నేను మీకు రెఫర్ చేసిన స్టాండర్డ్ బుక్‌లో కూడా రాయలేదు. బట్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఏందంటే ఆడిటర్‌ది ఇప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ రిలేటెడ్ పార్టీ గురించి గాని, రిలేటెడ్ పార్టీ రిలేషన్‌షిప్స్ గురించి గాని, ట్రాన్సాక్షన్స్ గురించి గాని, వాటి బ్యాలెన్సెస్ గురించి గాని క్లియర్‌గా ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఉందనుకోండి. ఒక ఆడిటర్‌గా మన యొక్క బాధ్యత ఏందంటే యూ హావ్ టు అబ్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ దిస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు ప్రాపర్‌గా ఈ ట్రాన్సాక్షన్స్‌ని అకౌంటింగ్ చేశారు. ఈ డిస్క్లోజర్స్‌ని ప్రాపర్‌గా డిస్క్లోజ్ చేశారని చూడాలి. సో దట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫ్రేమ్‌వర్క్ నుంచి ఎటువంటి డీవియేషన్ జరగలేదు అని చెప్పి మనకు క్లారిటీ ఉండడం కోసం. కానీ ఒకవేళ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇలాంటివి చెప్పకపోతే మరి ఎవరు రిలేటెడ్ పార్టీ అని చెప్పి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాం. మరి ఆ టైంలో మనదేందంటే ఓకే. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏం చెప్పలేదు కాబట్టి చెప్పుండే దాన్ని ఫాలో అయ్యారా లేదా అని చెప్పి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా అని మనం సఫిషియెంట్ అండ్ ఆడిట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ తీసుకురావాలి. ఒకవేళ ఏం చెప్పకుంటే కూడా ఎటువంటి మిస్‌లీడింగ్‌గా ఏం లేవు గదా! అంతా ట్రూ అండ్ ఫెయిర్ గానే ఉంది గదా! అని చెప్పేసి జనరిక్‌గా మనం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా అని చెప్పి చూస్తామండి. సో ఎటు తిప్పి అదే ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఉంటే దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని చూస్తాము. అలాంటి ఫ్రేమ్‌వర్క్ ఏమి ప్రాపర్‌గా లేకపోయినా, అసలే లేకపోయినా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా అని చూస్తాం. ఇదే మన ఆబ్జెక్టివ్ ఆడిటర్‌గా. మరి ఈ ఆబ్జెక్టివ్ మనం మీట్ అయ్యే క్రమంలో మనం చేయాల్సిందేంటి? మనకెలా తెలుస్తుంది? ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి? ఏం చేస్తే మనకు అర్థమవుతదనేది ఇక్కడ మనం క్లియర్‌గా నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ స్టాండర్డ్‌లోనే ఇంకా ముందుకెళ్ళినప్పుడు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆడిటర్ హాస్ టు అబ్టైన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎంటిటీస్, రిలేటెడ్ పార్టీ రిలేషన్‌షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు గూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు పాయింట్స్ అన్నీ గుర్తుంటాయి. నేను మీకు చెప్తుంటాను గదా! వొకాబులరీ ప్రాపర్‌గా పడాలి, ప్రెజెంటేషన్ ప్రాపర్‌గా ఉండాలి అని. సో, మీరెప్పుడైనా ఈ స్టాండర్డ్‌లో రిలేటెడ్ పార్టీ అని రాగానే మీకు కావాలంటే మీరు ఏ స్టాండర్డ్ బుక్ ఫాలో అవుతుందో చూడండి. రిలేటెడ్ పార్టీ రిలేషన్‌షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి రాయడం వల్ల ఇక్కడ రిలేషన్‌షిప్ అండ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఇదే ఒక లైన్ వచ్చేస్తుందండి. హాఫ్ లైన్ వచ్చేస్తది దాదాపు. సో, నేను చెప్తున్నాను క్వాంటిటీ కూడా మ్యాటర్ అవుతుంది. మీరు ఎగ్జామ్‌లో ఆన్సర్ రాసేటప్పుడు. కొందరు ఇవాల్యుయేటర్స్ మీరు కట్టా, కొట్టా, తెచ్చా అన్నట్టు రాస్తే మార్క్స్ వెయ్యరు. మీకు జస్ట్ బేర్ మినిమమ్ పాస్ మార్క్సే వస్తాయి. మీ ప్రెజెంటేషన్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీరు ఎంత డీటెయిల్డ్‌గా రాసారో అనేది కూడా చూస్తారు. అలాంటి డీటెయిల్డ్‌గా రాయడం కోసం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో, ఇంకా వీటిని మీరు క్లబ్ చేసేసి రిలేటెడ్ పార్టీ అని రాగానే రిలేటెడ్ పార్టీ రిలేషన్‌షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనే వర్డ్ నేర్చుకోండి. ఓకేనా? సో, మరి అండర్‌స్టాండింగ్ రావడం కోసం మనం ఏం చేయాలి? ఒక ఆడిటర్ ఓకే. ఫస్ట్ రిలేటెడ్ పార్టీ విషయంలో ఏం తప్పులు జరగలేదు గదా! యాస్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్కే అన్నీ జరుగుతున్నాయి గదా! అని చెక్ చేయడం మన బాధ్యత అని చెప్పాము. మరి అలా చెక్ చేయాలి అంటే ముందు నీకు అర్థం అవ్వాలి. అసలు ఎలాంటి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి ఆ కంపెనీలో? ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు రిలేటెడ్ పార్టీస్ తోటనేది నువ్వు అండర్‌స్టాండింగ్ తెచ్చుకోవాలి. ఇది కూడా బేసికే గదా! మీరు ఐడెంటిఫైయింగ్, అసెసింగ్ ద ఎస్ఏ 315 నుంచి చూస్తున్నారు. ఆడిటర్ హ్యాస్ టు అబ్టైన్ ద అండర్‌స్టాండింగ్. అండ్ మొన్న ఎక్స్‌పర్ట్ గురించి చదివేటప్పుడు కూడా హి హాస్ టు అబ్టైన్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద ఎక్స్‌పర్ట్స్ వర్క్.
అకౌంటింగ్ ఎస్టిమేట్ కూడా అప్టైన్ అండర్స్టాండింగ్. ఎక్కడ చూసినా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, అది బేసిక్ థింగ్. సో ఈ అప్టైన్ అండర్స్టాండింగ్, ఈ అప్టైన్ అనేది కూడా కొంతమంది స్టూడెంట్స్ హ్యాస్ టు గెట్ అండర్స్టాండింగ్, ఈ హ్యాస్ టు అండర్స్టాండ్ అని రాసేస్తారు. అట్లా కాదు, ఈ హ్యాస్ టు అప్టైన్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం ప్రొఫెషనల్ వర్డింగ్ అని, మీరు ఈ వర్డింగే వాడాలి. అప్పుడే మీ వాల్యూ, మీ ఆన్సర్ వాల్యూ రిచ్ అవుతుంది, ఎన్రిచ్ అవుతుంది అనమాట ఇలాంటి వొకాబులరీ తోటి. సో నెక్స్ట్ వచ్చేసి, సో మరి ఎలా అండర్స్టాండింగ్ తీసుకోవాలి, ఏమేమి ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం మన ఎంగేజ్మెంట్ టీమ్ తోటి డిస్కస్ చేయాలి ప్రాపర్ గా. ఏం డిస్కస్ చేయాలి అంటే, ఈ అండర్స్టాండింగ్ తెచ్చుకున్న తర్వాత, ఈ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ఏం చేస్తాం అనేది ఇక్కడ ఎంక్వైరీస్ చేస్తామండి మేనేజ్మెంట్ ని, అది ఇక్కడ చదువుతాము. సో అది చేసిన తర్వాత మనం మన ఎంగేజ్మెంట్ టీమ్ కి, మీరు ఆడిటర్ కదా, మీరు ప్రిన్సిపల్ అనుకోండి, ఇక్కడ మీరు లీడ్ చేస్తున్నారు మీ టీం ని. సో ఎవరు లీడ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ టీమ్ తోటి అసలు రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అండ్ వాటితో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని, వాటి యొక్క నేచర్ అండ్ ఎక్స్టెంట్, ద నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది అంటే ఎంత డీప్ గా ఉంది అనేది వాళ్ళతోటి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, ఎంత కాంప్లికేటెడ్ గా, ఎంత డీప్ గా రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అంత ఎక్కువగా మీరు ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, అంత ఎక్కువ అలర్ట్ గా మీరు ఉండాలి. ఇక్కడ ఏమన్నా ఫ్రాడ్ జరిగి ఉంటుందా, దానివల్ల ఏదైనా మెటీరియల్ మిస్టేట్మెంట్ అయి ఉంటుందా అనేది మీరు దాన్ని బట్టే తెలుసుకుంటారు. ఓకేనా. సో అలాగే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై, అకౌంట్ ఫర్ అండ్ డిస్క్లోజ్ ద రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్. చూసారా, ఇక్కడ అదే వర్డ్, ఇక్కడ అదే వర్డ్, ఇక్కడ అదే వర్డ్. నేను పదే పదే ఎందుకు రాస్తున్నాను అంటే, సో ఈ వర్డ్ అనేది మీరు క్లబ్ చేసి ఈ 3 వర్డ్స్ ని కలిపే రాయండి ఎప్పుడైనా. జస్ట్ రిలేటెడ్ పార్టీ అని చెప్పి రాయొద్దండి. రిలేటెడ్ పార్టీలో వాటి రిలేషన్షిప్స్ ని, ట్రాన్సాక్షన్స్ ని అని చెప్పడం కోసం నేను పదే పదే రాశాను. ఇక్కడ ఎక్కడ వస్తే అక్కడ మొత్తం ఇదే రాశాను. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సో మీరు ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అవి కరెక్ట్ గా, ఇలాంటి రిలేటెడ్ పార్టీ ఏదైనా రాగానే వెంటనే ఓకే ఇది రిలేటెడ్ పార్టీ, దీనికి సపరేట్ గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వీటిని ఇలా అకౌంట్ ఫర్ చేయాలి, లేదంటే వీటిని స్పెసిఫిక్ గా హైలైట్ చేయాలి అని చెప్పి, అది ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ప్రాపర్ గా స్ట్రాంగ్ గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేయండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంటుంది ఇంటర్నల్ కంట్రోల్, అందుకని మీరు ఇంటర్నల్ కంట్రోల్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి అని మీ టీం కి మీరు చెప్పాలి. దాని తర్వాత రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్, సర్కమ్స్టెన్సెస్ అండ్ కండిషన్స్ దట్ ఇండికేట్. మరి ఇండికేట్ అనేది కీవర్డ్ అండి, నేను అందుకని చెప్పేసి ఈ రెండు టుగెదర్ క్లబ్ చేసి రాశాను. రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉండి చూసి, ఏమన్నా రిలేటెడ్ పార్టీస్ ఉన్నాయా అని, వాటి ఎగ్జిస్టెన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మీరు వాటిని కూడా చెక్ చేయండి అని మీ టీంకి గైడ్ చేస్తారు. దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా, ఎలాంటి కండిషన్స్ ఆ సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నా, మేనేజ్మెంట్ ఆ ఉన్న వాటిని మనకు డిస్క్లోజ్ చేయలేదా, అలాంటి సంఘటనలు ఏమన్నా, అలాంటి పరిస్థితులు ఏమన్నా మీకు కనబడ్డాయేమో చూడండి, కొంచెం అలర్ట్ గా ఉండండి ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి మీ టీం కి మీరు ఈ, చెప్తారు, గైడ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు వాళ్ళతోటి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్, ఈ ఏం రికార్డ్స్ చూస్తామండి అనేది మళ్ళీ కింద వస్తుందండి. అది కూడా ఈ స్టాండర్డ్ లోనే ఇంకో పార్ట్, ఏ రికార్డ్స్ మనం వెరిఫై చేసి మనం చూడొచ్చు అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏమేమి వెరిఫై చేయాలనేది మనకు తెలుస్తుంది ఆ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ కి. సో అది కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ డిస్కస్ చేస్తున్న ఒక్కొక్క పాయింటే మనకు తర్వాత డీటెయిల్డ్ పాయింట్స్ అవుతాయి. సో టీమ్ తో డిస్కస్ చేసేటప్పుడు అలా ఏమి రికార్డ్స్ లో ఏమన్నా మనకు యాక్చువల్ గా మేనేజ్మెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే, మనం ఇట్లాంటి టేకప్ చేసిన తర్వాత మనం వాళ్ళని అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఆడిటర్ కి ఒక లిస్ట్ ఇచ్చేయాలండి. ఎవరెవరు మా రిలేటెడ్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళతో మేము ఆ ఇయర్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామని ఒక లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కావాలనే ఇవ్వలేదో, పొరపాటున ఇవ్వలేదో, బట్ స్టిల్ కొన్ని రిలేటెడ్ పార్టీస్ పక్కన వాళ్ళు మనకు డిస్క్లోజ్ చేయడానికి ఉండిపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఒక ఆడిటర్ గా మీరు ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి చూసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మనకి ఇచ్చినవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయేమో తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని కండిషన్స్ ఏమైనా ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ కండిషన్ ఇంకా ఏమన్నా ఉండి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మేనేజ్మెంట్ ఆడిటర్ కి ఆ ఉన్న ఒక రిలేటెడ్ పార్టీస్ ని ఏమన్నా చెప్పలేదా, నాన్ డిస్క్లోజ్ చేశారా అనేది కొంచెం అలర్ట్ గా ఉండండి అని మన టీం కి. ఇదంతా ఏం లేదండి, ఇది మన టీం కి మనం ఇచ్చే గైడ్ లైన్స్ లాగా అనుకోండి. ఇలా చూడు, వాళ్ళు ఇంత డీప్ గా ఉన్నారు, ఇంటర్నల్ కంట్రోల్ ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి, అందుకని నువ్వు ఈ రికార్డ్స్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండు, వాళ్ళు ఏమన్నా మనకు డిస్క్లోజ్ చేయలేదేమో అని చెప్పేసి నువ్వు వాటి గురించి కూడా కొంచెం అలర్ట్ గా ఉండు. సో మొత్తం త్రూ అవుట్ ద ఆడిట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేసి, స్కెప్టిసిజం మెయింటైన్ చేయడం అంటే అలర్ట్ గా ఉండు, బాగా అన్ని ప్రతిదాని మీద ఒక కన్నేసి ఉంచు అన్నట్టు చెప్పడం అనమాట ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే. సో అంత ఇంపార్టెంట్ మనకి ఈ విషయం అని చెప్పి వాళ్ళు క్లియర్ గా డిస్కస్ చేయి వాళ్ళతోటి అని చెప్తున్నారు. ఎందుకు అలాగే ఈ డిస్కస్ చేసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఈ రిలేటెడ్ పార్టీస్ వల్ల ఒక మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగే యొక్క అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ ససెప్టబిలిటీ టు మెటీరియల్ మిస్టేట్మెంట్ దట్ మే రిజల్ట్ ఫ్రమ్ ద రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్.
అనే విషయం కూడా వాళ్ళకి క్లియర్ గా కమ్యూనికేట్ చేయ ఒక ఆడిటర్ గా. నీ టీం మొత్తాన్ని నువ్వు అలర్ట్ చేయి. వాళ్ళకి నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎలాంటి కండిషన్స్ ఎదురవుతాయో, ఎలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారించాలో, ఎలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో, ఇవి నీ టీం కి నువ్వు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి ఈ స్టాండర్డ్ మనకి గైడ్ చేస్తుందండి ఆడిటర్. దాని తర్వాత ఓకే, ఇది బేసిక్. మనం ఫస్ట్ ఆ పని ఒప్పుకోగానే మనం మన టీంతో చేసే పని చెప్పాము. తర్వాత ఈ అప్టైన్ అండర్స్టాండింగ్ అని అన్నాం కదా, మరి ఎలా దొరుకుద్దండి మనకు అండర్స్టాండింగ్ అని అంటే, సో మనకు మనంగా కొన్ని చేస్తాము. మన ఓన్ గా మనం కొన్ని ప్రెసెస్ పర్ఫామ్ చేస్తూనే ఉంటాము. అలా కాకుండా మనం బేసిక్ గా చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాము. ఎవరిని చేస్తాము అంటే మేనేజ్మెంట్ ని చేస్తాము. లేదంటే దీంతో పాటు ఇంకా వేరే అదర్ ఎంప్లాయీస్ కానీ అదర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా, ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయొచ్చు. రిగార్డింగ్ వాట్ అంటే, ఫస్ట్ రిలేటెడ్ పార్టీస్ లో ఎవరెవరిని మీరు ఐడెంటిఫై చేశారు, వాటిలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు ఒక రిలేటెడ్ పార్టీస్ యొక్క లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ లిస్ట్ లో ఎవరెవరిని ఐడెంటిఫై చేశారు, ప్రీవియస్ ఇయర్ లో ఒక లిస్ట్ ఉంది. కరెంట్ ఇయర్ కి వచ్చేసరికి ఆ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ లిస్ట్ లోంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవడన్నా మైనస్ అయ్యాడా అంటే, ఇందులో ఉన్న ఒక ఏ లిమిటెడ్, ఇప్పుడు నాకు వాడు ఓనర్ కాదు, వాడి దగ్గర నుంచి నేను కొనేసుకున్నాను, సో ఇప్పుడు నాకు ఏ లిమిటెడ్ రిలేటెడ్ పార్టీ కాదు అన్నట్టుగా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? లేదు అంటే ఇక్కడ ఏ లిమిటెడ్ అనేవాడు లేడు, ఇక్కడ కొత్తగా వచ్చేసరికి ఏ లిమిటెడ్ అనేవాడు ఇప్పుడు నాకు కొత్త ఓనర్ అయ్యాడు, సో ఇప్పుడు వీడు నాకు రిలేటెడ్ పార్టీ అని చెప్పి ఎవడన్నా డిలీషన్ ఉందా, లేదంటే ఎవడన్నా అడిషన్ ఉందా? బోత్ థింగ్స్ అండి. సో అలాంటి చేంజెస్ ఏమన్నా ఉన్నాయని మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ తీసుకొని, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ నాకు ఇవ్వండి. వీటిలో రీసెంట్ గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి, ఆ చేంజెస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. దాని తర్వాత ఆ లిస్ట్ వచ్చిన తర్వాత, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఆ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్, ఎందుకంటే నేచర్ ని బట్టి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు జస్ట్ ఇందాక డిస్కస్ చేశాం కదా, ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయనకి ఇద్దరు సన్నులు ఉన్నారు, ఇద్దరు వేరే వేరే కంపెనీస్ పెట్టుకొని ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ రిలేటెడ్ పార్టీస్ అని అంటున్నాం. అలాంటి కేసులో కంటే కామన్ ఓనర్షిప్ ఉన్న దగ్గర, ఇప్పుడు జస్ట్ ఫాదర్ అయినంత మాత్రాన ఆయనది వినాలని లేదు. ఎస్ వినొచ్చు, వాళ్ళు ఎంత క్లోజ్ ఉన్నారో, ఆయన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ అది జస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏనా, లేకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమన్నా ఫ్రాడ్ చేయడానికి వాళ్ళను ఒత్తిడి చేసే అంత పెద్ద రిలేషన్షిప్ ఏనా, ఆ నేచర్ ఏంటి అనేది మనం చూడాలి ఆడిటర్ గా. దాని తర్వాత ఏమేం ట్రాన్సాక్షన్స్ ఆ రిలేటెడ్ పార్టీస్ తోటి వీళ్ళు ఆ ఇయర్ లో చేశారు, ఎలాంటి పార్టీస్ చేశారు, ఎందుకోసం చేశారు. సో ఎందుకంటే ఎలాంటివి ఎందుకు అనే దాన్ని బట్టే మనకు ఇక్కడ ఫ్రాడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ పర్పస్ జెన్యున్ పర్పస్ కాదా? జెన్యున్ పర్పస్ అనుకోండి, ఎస్, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు అది రిలేటెడ్ పార్టీ అయినా చేస్తాము, బయటోడైనా చేస్తాము. అది జెన్యున్ గానే ఉందా లేదా, అంతా ప్రాపర్ గానే ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఇలాంటివి చెక్ చేయడం వల్ల మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది, అసలు ఆ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని. అలానే ఈ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం దాన్ని ప్రాపర్ గా ఐడెంటిఫై చేశారా, అకౌంట్ ఫర్ చేశారా, డిస్క్లోజ్ చేశారా. సో మీరు కరెక్ట్ గా గమనిస్తే ఈ పాయింట్, ఐడెంటిఫై అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఇంత పెద్దదాన్ని మనం ఇక్కడ చదివామండి. ఆ, ఇక్కడ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ రిగార్డింగ్ ఐడెంటిఫికేషన్, అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో అదే పార్టీని ఐఏడి అనేది చూసారా, ఐడెంటిఫై అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్, ఐఏడి. సో అలాగా ఇదే దీన్నే మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రాస్తుంటాం. సో నేను మీకు చెప్పేది అదే, ఒక్కొక్కసారి మీకు ఎప్పుడైనా ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చి మీ దగ్గర ఒక 4-5 పాయింట్స్ ఉన్నప్పుడు, ఇలాంటి వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఎప్పుడు ఏది వెళ్ళి ఎటు తగులుతుందో మనకు తెలియదు కదా. సో ఇలాంటి దాన్ని కూడా మీరు మీ నాలెడ్జ్ మొత్తాన్ని ఇలాంటి వాటితో మీరు ఎన్రిచ్ చేసుకుంటే, మీరు ఎగ్జామ్ హాల్లో 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ ఎక్స్ట్రా రాయడానికి యూజ్ అవుతుంది. అది రిలవెంట్ పాయింట్ అయితే ఇవాల్యుయేటర్ ఆయన ఓకే ఇది కూడా రిలవెంట్ గా ఉందని ఆయన కనిపిస్తే, మీకు ఒక హాఫ్ మార్క్ ఎక్కువ వేసినా మీకు అది ఎంతో యూజ్ అవుతుంది. సో అందుకని ఇలాంటి లైన్స్, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలా ఎంక్వైరీ చేసిన తర్వాత, ఓకే ఇది ఎంక్వైరీ చేసాం, ఆయన అడిగాను చెప్పాడు. దాని తర్వాత నీ బాధ్యత ప్రకారం నువ్వేం చేయాలి అంటే, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ అలర్ట్నెస్ ఫర్ రిపోర్ట్ రిలేటెడ్ పార్టీ ఇన్ఫర్మేషన్ వెన్ రివ్యూయింగ్ ఎనీ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. సో వాళ్ళని అడిగావు, వాడు ఒక లిస్ట్ ఇచ్చాడు, వాడు ఇచ్చాడు కదా, మళ్ళీ నేను ఎందుకు ఇంకా అవసరం లేదు, వాడు ఇచ్చిందే ఫైనల్ అని కన్సిడర్ చేద్దాం అన్నట్టు కాకుండా, మీరు ఏమన్నా రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ రివ్యూ చేస్తున్నప్పుడు, అది రిలేటెడ్ పార్టీ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుతుందా, లేదంటే ఒక కొత్త రిలేటెడ్ పార్టీని ఏమన్నా దొరుకుతాడా, వాడు నాకు చెప్పలేదేమో, వాడు ఇచ్చిన లిస్ట్ లో చెప్పలేదేమో, లేదంటే వాడు ఇచ్చిన లిస్ట్ లో ఆ మనిషి ఉన్నాడు కానీ ఈ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ గురించి నాకు చెప్పలేదేమో, అలాంటి కండిషన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్తుంది. సో అసలు ఇక్కడ ఎందుకు అలర్ట్ గా ఉండాలి అనే దాన్ని ఇక్కడ క్లియర్ గా ఉంది. దట్ ఇండికేట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ దట్ మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ ప్రీవియస్లీ ఐడెంటిఫైడ్ ఆర్ డిస్క్లోజ్డ్.
మేనేజ్మెంట్ కే తెలియని రిలేటెడ్ పార్టీ కూడా ఉండొచ్చు. మేబీ వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అది కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేదేమో వీటి రిలేటెడ్ పార్టీ అని చెప్పి. సో రిలేటెడ్ పార్టీ వాళ్ళు ఐడెంటిఫై చేయకపోవడం వల్ల వాళ్ళు మెయింటైన్ చేస్తున్న లిస్ట్ లో వీడి పేరు రాయలేదేమో. సో అలా కూడా అయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిన దాన్ని ప్రాపర్ గా డిస్క్లోజ్ మనకు కావాలని అమ్మో వీడితో మనం ఫ్రాడ్ చేస్తున్నాం కదా, ఎందుకు వీడి గురించి ఆర్డర్ కి చెప్పకూడదు, ఆయన కనిపెట్టినప్పుడు ఏదో ఒకటి చెప్తానులే, మనమే మనకు పోయి మనంతటా మనం పోయి ఎందుకు ఇవ్వడానికి డేటా అని చెప్పి అదే పనిగా ఇవ్వకపోవడము, అలా ఈ రెండూ జరిగే అవకాశం ఉంది. సో ఈ రెండు జరుగుతాయేమో అని చెప్పేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా నీకు వస్తుందేమో అని అలర్ట్ గా ఉండు అని చెప్తున్నారు. సో ఎందుకు అలర్ట్ గా ఉండాలి అనేది ఇక్కడ చెప్పాము. మరి ఓకే, ఇక్కడ అసలు రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటే ఏం చేయాలి, అసలు వాట్ వై అనేది చెప్పాము. వాట్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ మనం చూడాలి అంటే యూ హ్యావ్ టు సీ ద బ్యాంక్ లీగల్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్స్ అబ్టైన్డ్ బై ఆడిట్ ప్రొసీజర్స్. మీరు మీ ఆడిట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, వాడి దగ్గర నుంచి లోన్ తీసుకున్నామా లేదా అని చెప్పేసి ఏమన్నా వాడి కన్ఫర్మేషన్ లెటర్ రాస్తాము, వాడు మనకి ఇచ్చే రిప్లైస్ గురించి కానీ, అలాగే లీగల్ తో కూడా మనము లిటిగేషన్స్ ఆర్ క్లెయిమ్స్ అని చెప్పేసి ఒకటి చదివాము, అబ్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్ అని చెప్పి రిగార్డింగ్ స్పెసిఫిక్ కండిషన్స్ అని దాంట్లో మనం చదివాము. వాళ్ళ లీగల్ గా వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి రిలేటెడ్ పార్టీ తోటి ఏమన్నా ఉందా అని ఆ లీగల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డేటా తీసుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంకెవరైనా థర్డ్ పార్టీతో ఏమైనా కన్ఫర్మేషన్స్ తీసుకున్నప్పుడు కానీ, అలా నువ్వు రెగ్యులర్ గా పర్ఫామ్ చేసే ఆడిట్ ప్రొసీజర్స్ లో వచ్చే కన్ఫర్మేషన్స్ ద్వారా నీకేమైనా కొత్త రిలేటెడ్ పార్టీ కానీ, లేదంటే ఉన్న రిలేటెడ్ పార్టీతో వాళ్ళు మనకు చెప్పని ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమన్నా ఉందా అని చెప్పి కొంచెం చూస్తూ ఉండు అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ థింగ్. సో ఈ కన్ఫర్మేషన్స్ బ్యాంక్ లీగల్ ఆర్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్స్. దాని తర్వాత షేర్ హోల్డర్స్ కి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటే ఎవరండి? టాప్ మేనేజ్మెంట్. వాళ్ళు మన కంపెనీకి డైరెక్షన్ ఇస్తారు. సో వీళ్ళకి షేర్ హోల్డర్స్ కి మధ్యలో ఏదైతే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో అలాంటి మీటింగ్స్ యొక్క మినిట్స్ ని చూడండి. ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటే మీకు తెలుసు కదా. సో ఆ మీటింగ్ లో జరిగిన ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తారు. ఎవరెవరు ఏం మాట్లాడినారు, దానికి ఎవరు ఏం రిప్లై ఇచ్చారు, ఏం డిస్కషన్ నడిచింది ఆ టాపిక్ మీద, ఫైనల్ గా ఏమన్నా కంక్లూజన్ ఏం తీసుకున్నారా, ఇలాంటి ప్రతి టాపిక్ గురించి ఎంతసేపు జరిగితే మీటింగ్ అంతసేపు ఆ కంపెనీ సెక్రటరీ వచ్చేసి ఆ మినిట్స్ మెయింటైన్ చేస్తారు. ఆ మినిట్స్ లో ఏమన్నా షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ కదా, మరి ఈ ఓనర్స్ తోటి డిస్కస్ చేసేటప్పుడు టాప్ మేనేజ్మెంట్ మనతో చెప్పే కంటే కూడా వాళ్ళతో చెప్పే అవకాశం ఉందండి. రిలేటెడ్ పార్టీ గురించి వాళ్ళు ఆ మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలా డిస్కస్ చేసినప్పుడు అది మినిట్స్ లో రికార్డ్ అవుతుంది. సో అలాంటి డేటా, అలాంటి మినిట్స్ మీరు చూడండి. కొత్తగా ఏమైనా రిలేటెడ్ పార్టీ మనకు చెప్పని ఏమైనా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారా, మనకు చెప్పిన రిలేటెడ్ పార్టీ మీద మనకు చెప్పిన రిలేటెడ్ పార్టీ మీద ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ మనకు చెప్పని ఏమన్నా చేసుకున్నారా, సో ఇలాంటివి చూడండి. ఇంకా వేరే వేరేవి కూడా చూడండి. సచ్ అదర్ రికార్డ్స్ యాజ్ ఆడిటర్ కన్సిడర్స్ నెసెసరీ. మరి సచ్ అదర్ అంటే ఏమేమి వస్తాయండి అనేది ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ ఐ అనే వర్డ్ తోటి స్టార్ట్ అవుతాయండి. కంపెనీ యొక్క ఐటీ రిటర్న్స్ చూడండి, కంపెనీ యొక్క ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్స్ చూడండి, కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ రికార్డ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇంటర్నల్ ఆడిటర్ ఏమన్నా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో అతని రిపోర్ట్ లో అతను ఏమైనా ఇచ్చాడా ఎవరి గురించి అయినా, మన ఎంటిటీ వచ్చేసి ఎవరిలో ఇన్వెస్ట్ చేసింది. సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా ఆ కంపెనీతో వీళ్ళకి టైఅప్ ఉంది, రిలేటెడ్ పార్టీ ఆ కంపెనీ ఈ కంపెనీ మొత్తం డబ్బులు తీసుకెళ్లి వాడి దగ్గరే పెట్టారు. లేదంటే రెగ్యులేటరీ అథారిటీస్ కి కంపెనీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఇప్పుడు మనకి ఇవ్వకపోవచ్చు అండి. బట్ రెగ్యులేటరీ ఇప్పుడు ఒక లిస్టెడ్ కంపెనీ అయితే వాళ్ళు టైం టు టైం ఏం చేస్తున్నారో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సెబీకి టైం టు టైం రిపోర్ట్ సెండ్ చేయాలి. ఒక ఆడిటర్ గా మనకి చెప్పకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు సెబీకి చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు మనల్ని క్యాన్సిల్ చేస్తే, బ్లాక్ లిస్ట్ చేస్తే అనే ఉద్దేశంతో వాళ్ళు సెబీకి అయితే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు కదా. అలా ఎంటిటీ నుంచి రెగ్యులేటరీ అథారిటీస్ కి, ఎక్స్క్యూజ్ మీ గైస్ ఒక్క నిమిషం. యా, మనకు చెప్పకపోయినా కానీ రెగ్యులేటరీ అథారిటీస్ కి ఏమన్నా చెప్పుంటారు కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. దాని తర్వాత కంపెనీ ఎవరి పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంది. మేబీ ఇందాక చెప్పాం కదా, ఇద్దరికి కీ మేనేజ్మెంట్ ఒకటే ఉండొచ్చు అని చెప్పేసి, లేదంటే కామన్ ఫ్యామిలీ మెంబర్ ఉండొచ్చు అనుకున్నదా, వాళ్ళ మీద ఏమన్నా ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వాళ్ళకి మనకి ఏం సంబంధము, వాళ్ళు మన కంపెనీకి రిలేటెడ్ పార్టీ ఏమన్నా అవుతారా. సో ఇలాంటి ఈ మొత్తం ఐతో స్టార్ట్ అవుతాయండి. 5 పాయింట్స్ ఐతో స్టార్ట్ అవుతాయి. I5 అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఐ అని చెప్పేసి వాటికి నేను లింక్ చేస్తూ రాశాను మొత్తం అన్నిటికీ. నెక్స్ట్ షేర్ హోల్డర్ రిజిస్టర్ చూడాలి. ఈ రిజిస్టర్ చూసినప్పుడు మనకు ఎవరన్నా మనకు తెలియకుండా ఎవరన్నా ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి ఒక 25% షేర్స్ అతని పేరు మీద ఉన్నాయి, మనకు తెలియదు. ఆ షేర్ హోల్డర్ రిజిస్టర్ చూసినప్పుడు ఈ ఒకటే పర్సన్ ఇంత హోల్డ్ చేస్తున్నాడు అంటే అతను రిలేటెడ్ పార్టీ, అతను సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఎంటిటీ మీద చూపిస్తున్నాడు. సో అలా మనకి మేనేజ్మెంట్ చెప్పకుండా
షేర్ హోల్డర్ రిజిస్టర్ చూసినప్పుడు డైరెక్ట్ గా మనకి బై డిఫాల్ట్ అక్కడే కనబడిపోతుంది. అలాగనే మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తారు కదా. సో ఎవరితో మనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ఇంట్రెస్ట్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఒకటి బిజినెస్ ఇంట్రెస్ట్. బిజినెస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏం చెప్తదండి? ప్రాఫిట్ చేయి అని చెప్తది. ఇంకోటి పర్సనల్ ఇంట్రెస్ట్ వస్తదండి వాళ్ళతోటి. ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమొస్తదంటే ఫేవర్ చేయి అని చెప్తది. సో, ఓనర్స్ ఎప్పుడూ కూడా ప్రాఫిట్ మీదే ఫోకస్ చేయాలి. ఎవడికో ఫేవర్ చేయడం కోసం మన కంపెనీని అట్లా తప్పు ట్రాన్సాక్షన్స్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో, మనం న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో బిజినెస్ ప్రాఫిట్ చేసి ప్రాపర్‌గా రిపోర్ట్ చేసి ఉంటుంది గదా. సో, దానికి దీనికి మధ్య ఏమన్నా ఇంట్రెస్ట్ అట్లా ఏ పార్టీ తోటి మనకు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అని జెప్పేసి మేనేజ్‌మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ చెప్తున్నారో, ఆ స్టేట్మెంట్స్‌ని ఒకసారి రెఫర్ చెయ్యి. ఇంకా ఏవైనా సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ ఈ రీసెంట్ టైమ్‌లో రీనెగోషియేట్ అయినవి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఒకడికి 100 కోట్ల రూపాయలకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చాము. దాన్ని సడెన్‌గా వచ్చేసి 50 కోట్లకి రీనెగోషియేట్ అయ్యింది. లేదంటే ఒక ఇది ఉంది. దీన్ని 1 ఇయర్‌లో ఫినిష్ చేయాలి అని చెప్పాము. కానీ 1 ఇయర్ అవ్వదని చెప్పేసి రీనెగోషియేట్ చేసి 5 ఇయర్స్ టైమ్ ఇచ్చారు అతనికి. సో, ఇలా ఇంత మీరే చెప్పండి 1-5 ఇయర్స్ వరకు ఎటువంటి ఏమి మనకి డ్యామేజెస్ వాడు మనకు పే చేయకుండా మనం వాడికి అంత ఎక్స్‌టెన్షన్ ఎందుకు ఇస్తాం ఆ టైము? లేదంటే 100 కోట్లు ఉన్నది సడెన్‌గా 50 కోట్లకే మనం 50 కోట్ల నష్టానికి మనం వాడికి ఎందుకు చేసి పెడతాం ఆ పని? వాడితో మనకు ఏదో సంబంధం ఉంటేనే గదా. సో, అలాంటి సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ ఏమన్నా రీసెంట్ టైమ్‌లో ఈ రీసెంట్ ఇయర్‌లో రీనెగోషియేట్ అయినాయా? లేదంటే ఏమన్నా కాంట్రాక్ట్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్‌లో కాకుండా ఔట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేవి ఏమన్నా ఉన్నాయా? అలాంటివి చూడాలి. మరి అసలు ఔట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏమేమి ఉంటాయి సార్ అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అక్విజిషనే గావచ్చు, బిజినెస్ రీస్ట్రక్చరింగ్ గావచ్చు. విచ్ ఆర్ ద కాంప్లెక్స్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ అంటే ఓనర్‌షిప్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఇవి రెగ్యులర్‌గా ఎళ్లి నువ్వు వేరే వాడిని కొని నిన్ను వేరే వాడు కొని, లేదంటే నీ దాంట్లో ఉన్న ఓనర్‌షిప్‌ని పదే పదే చేంజ్ చేసి ఇవన్నీ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామా మనం? మన నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏముంటుంది? ఏదైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేదంటే ఏదన్నా సర్విస్ ప్రొవైడ్ చేయడం. ఈ పనిలో ఉంటాము. ఇట మనం కొనుక్కుంటా, అమ్ముకుంటా ఉండం గదా. సో, అలాంటివి ఇలాంటి ఏదన్నా అక్విజిషన్, అమాల్గమేషన్, రీస్ట్రక్చరింగ్ జరిగితే అవన్నీ ఔట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతాయి. అలాగనే ఇక్కడ లేని ఒక ఆఫ్‌షోర్ ఎంటిటీ అంటే మనం టాక్స్ హెవెన్ కంట్రీస్ అని అంటాం గదా. వేర్ ద టాక్స్ రూల్స్ ఆర్ వెరీ లెస్ ఆర్ మినిమమ్ నో. సో, అలాంటి టాక్స్ హెవెన్ కంట్రీ కంట్ క సారీ టాక్స్ హెవెన్ కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్ తోటి ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేశారా? ఎందుకండి వాళ్ళతో ఎందుకు చేయాలి మీరు? మీరేదో తప్పు చేసే ఉద్దేశ్యం లేకపోతే ఎటువంటి హోల్డ్ లేని, ఎటువంటి డేటా ఇవ్వని ఒక కంట్రీలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న కంపెనీ తోటి మీరెందుకు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు? అక్కడ ఏదో మీరు మీ మీ కంపెనీనే అక్కడ ఒక ఫేక్ కంపెనీ పెట్టి మీరు దాంతో ట్రాన్సాక్షన్స్ చేసి, ఇక్కడ ప్రాఫిట్స్‌ని ఇవాల్యుయేట్ చేయడమో, లేకపోతే ఒక ఫేక్ సేల్స్ చూపియడమో ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు గదా. అలానే లేదంటే ఇక్కడ నేను మీకు చెప్పాను గదా 100 కోట్లది 50 కోట్లకే చేస్తానని. అలాగనే ఏదన్నా ఒక మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో ఉన్నారు. సో, మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు బానే ఉంది. కానీ మీరు ఈ ఫ్యాక్టరీ మీ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ మీరు 6 మంత్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇంకో 6 మంత్స్ ఖాళీగా ఉంటుంది అని జెప్పేసి, ఈ 6 మంత్స్ ఎవరికైనా లీజ్‌కిద్దాము మనకు రెంటల్ ఇన్‌కమ్ అన్నా వస్తది అనుకున్నారు. కానీ ఈ లీజ్ అనేది మీరు ఏం కన్సిడరేషన్ తీసుకోకుండా ఫ్రీకి లీజ్ ఇచ్చేసారు ఎవడికన్నా. ఎవడికైనా ఫ్రీగా ఎందుకు ఇస్తారండి? మీరు ఫ్రీగా ఇచ్చారు అంటే వాడు మీకు రిలేటెడ్ పార్టీ అన్నట్టుగానే ఇండికేట్ అవుతుంది. అలాగనే ఏదన్నా ఎవరికైనా లార్జ్ డిస్కౌంట్స్ ఇచ్చుంటే, ఇదిగో 100 కోట్లని 50 కోట్లకే ఇచ్చేస్తా అన్నట్టు డిస్కౌంట్స్. లేదంటే ఏవైనా సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్ అంటే వాడికే సేల్ చేసి మళ్ళీ వాడి దగ్గరనే రీపర్చేజ్. సేల్ అండ్ రీపర్చేజ్ అగ్రీమెంట్స్‌నే మనము సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్ అని గూడా అంటారు. సో, అలాంటివేమన్నా చేసుంటే నువ్వే సేల్ చేసావు. నీ సేల్స్ పెరిగినాయి. కానీ నీకది అవసరం ఉంది. మళ్ళీ దాన్ని రీపర్చేజ్ చేసి వాడికే డబ్బులు పే చేసి వాడుకుంటున్నావు. సో, ఇక్కడ సేల్ అయినట్టు కాదు. కానీ సేల్ ఇంక్రీజ్ అయిపోయింది. సో, ఇది జెన్యూన్‌గా గూడా ఉంటాయి గదా సార్! సేల్ అండ్ రీపర్చేజ్ అగ్రీమెంట్స్ అనంటే ఉంటాయి. కానీ రెగ్యులర్‌గా ఇదే పనిలో అయితే ఉండరు. మీకా ప్రొడక్ట్ అవసరం లేకపోతే సేల్ జేస్తారు. ఆ ఇన్‌కమ్ ఏదైతే ఉందో అదర్ ఇన్‌కమ్‌లో చూపిస్తారు. ముందుకెళ్ళిపోతారు. లేదు మీకది అవసరం ఉంది వస్తువు అంటే దాన్ని వాడుకుంటారు. బట్ ఊరికనే సేల్ అండ్ రీపర్చేజ్ అయితే చేయరు. సో, అలాంటిది జరిగినప్పుడు ఇది జెన్యూన్‌గానే జరిగిందా? లేకపోతే ఏమన్నా తేడా జరిగిందా? అని ఆడిటర్ అలర్ట్‌గా ఉండాలి అనే చెప్తున్నారు. ఇలా జరిగినయి అంటే మీరు వెంటనే ఇది తప్పు అని జెప్పేసి ఐడెంటిఫై చేయండి అని చెప్పట్లేదు. ఇలాంటివి మీరు చూసేటప్పుడు ఒకసారి ఇన్స్‌పెక్ట్ చేయండి. ఇక్కడేమన్నా రిలేటెడ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యున్నాడా? ఇన్వాల్వ్ అయ్యుంటే వాడిని యూజ్ చేసి ఏమన్నా ఫ్రాడ్ చేశారా? ఇలాంటివి చూడండి అని చెప్తున్నారన్నమాట ఈ స్టాండర్డ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఔట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్‌లో ఇలాంటివి ఉండొచ్చు అని చెప్పి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఏమన్నా అక్విజిషన్ ఉందా? ఆఫ్‌షోర్ ఎంటిటీ ఉందా? లేదంటే ఏమన్నా లార్జ్ డిస్కౌంట్స్ ఇచ్చామా? లేదంటే సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ వాట్ ఆర్ ద ఔట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది మనం చదివాము.
ఇప్పుడు ఒకవేళ అలాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయితే ఫస్ట్ అసలు నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా అని చూసామండి, బాగానే ఉంది, ఎస్ అని చెప్పేసి అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ జరిగినాయి, దాంట్లో రిలేటెడ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పాను. ఇందాక నేను మీకు చెప్పాను కదా, సేల్ అండ్ రీపర్చేజ్ ఉన్నప్పుడు అది నార్మల్ గా కూడా జరగచ్చు. జరిగింది అన్నంత మాత్రాన అది ఖచ్చితంగా ఫ్రాడ్ అన్నట్టు చూడమని కాదు. ఫస్ట్ జరిగిందా లేదా చూడు. జరిగింది అని నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేయాలంటే ముందు వాటిని ఇన్స్పెక్ట్ చేయి. ఇన్స్పెక్ట్ ద అండర్లయింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి దాన్ని ప్రాపర్ గా ఇన్స్పెక్షన్ చేసి ఆ డాక్యుమెంట్స్ ని, ఆ కాంట్రాక్ట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రాపర్ గా చదివి నౌ యూ ఇవాల్యుయేట్ వెదర్ ద బిజినెస్ రేషనల్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అసలు అది ఎందుకు జరిగింది, దాని పర్పస్ ఏంటి, ఆ రేషనల్ అంటే అంత న్యాయంగా ధర్మంగానే ఉందా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ ఉందా అనే దాన్ని చూసి, ఎలాంటి బిజినెస్ రేషనల్ ఆ ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యింది అనేది చూసి అక్కడ ఏమన్నా ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ జరుగుతూ ఉందా, లేదంటే ఏమన్నా మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఏమైనా జరుగుతున్నాయా. అంటే ఒక అసెట్ నీకు అవసరం ఉన్నా దాన్ని సేల్ చేసి రీపర్చేస్ చేయడము, లేదంటే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఫ్రీగా లీజ్కి ఇచ్చేయడము, లేదంటే దాన్ని హ్యూజ్ లార్జ్ డిస్కౌంట్స్ లో ఇవ్వడము, ఇలాగా నీకు ప్రాపర్ గా రావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది రాకుండా ఒక అసెట్ ని మిస్అప్రాప్రియేట్ చేయడం ఏమన్నా జరుగుతుందా, లేదంటే న్యాయంగానే ధర్మంగానే దీని వాల్యూ 100 రూపాయలు ఉంది, సో 100 రూపాయలకి అమ్మాడు, లేదు 100 ఉంది 95 రూపాయలకి అమ్మాడు, ఒక 5 రూపాయలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది, అలా నార్మల్ గానే జరిగిందా లేదంటే ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా అనేది నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. దాని తర్వాత దాని టర్మ్స్ ఎలా ఉన్నాయి, ఆ టర్మ్స్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ నీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాంతో కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా. ఇప్పుడు మార్కెట్ లో ఒకటి జరుగుతుంది, మార్కెట్ లో ఇంతే జరుగుతుందండి, 100 రూపాయలు అని ఉంటది కానీ కొంచెం 5 రూపాయలు అటు ఇటు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు. లేదంటే ఇప్పుడు టర్మ్స్ వాడు లీజ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ లీజ్ అని చెప్పేసి వాడు అలా కాదు, నాకు ఎవ్రీ మంత్ ఇవ్వడండి, వాడు డైరెక్ట్ గా 10 years కి ఒకసారి పే చేస్తాడు, అలాంటి అలాంటి ఫెసిలిటీ వాడికి ఇచ్చాము అనుకోండి. ఎందుకు ఇచ్చామండి మరి, 10 years కి ఒకసారి డబ్బులు వాడు అడ్వాన్స్ లో ఇచ్చేస్తే బాగానే ఉంది, 10 years ఎండ్ లో ఇస్తా అంటున్నాడు. వాడు 10 years అసెట్ వాడుకొని వాడు ఇస్తాడో ఇవ్వడో, ఓకే వాడు ఇచ్చినా కూడా మరి ఇన్ని 10 years పాటు టైం వాల్యూ ఆఫ్ మనీ ఏదైతే ఉందో మరి ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ పరిస్థితి ఏంటి. మీరు లీజ్ అమౌంట్ మరి పెంచి ఉండాలి కదా, మరి అలాంటప్పుడు అంత లేట్ గా వాడు డబ్బులు పే చేస్తా అన్నప్పుడు. సో వాడికి ఇచ్చిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అన్ని వేరే పార్టీతో మీరు ట్రాన్సాక్ట్ చేసినప్పుడు అవే టర్మ్సే ఫాలో అవుతాయా, లేదు అవ్వట్లేదు అంటే మరి మేనేజ్మెంట్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రకారమే జరుగుతూ ఉందా లేదా ఆ కాంట్రాక్ట్ లో ఆ రిలేటెడ్ పార్టీతో జరిగిన అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో అది దాని టర్మ్స్ ని ఇవాల్యుయేట్ చేయి ఒక ఆడిటర్ గా నువ్వు. దాని తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ ని అప్రాప్రియేట్ గానే అకౌంటింగ్ చేశాడా, డిస్క్లోజ్ చేశాడా, యాజ్ పర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. సో వీటిని ఇవాల్యుయేట్ చేసి అప్పుడు నువ్వు డిసైడ్ చెయ్యి అక్కడ ఫ్రాడ్ ఉందా లేదా అని చెప్పేసి. జస్ట్ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ జరిగింది, అక్కడ రిలేటెడ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనగానే మీరు దాన్ని ఫ్రాడ్ అని చెప్పి మిస్టేట్మెంట్ జరిగిందని చెప్పి కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ముందు నువ్వు ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆహో ఓకే ఇది ఇక్కడ ఏదో తేడా ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత ప్రాపర్ బిజినెస్ రేషనల్ ఉందా లేదా, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్సిస్టెంట్ గానే ఉన్నాయా, అన్ని బాగానే ఉంటే మరి దాన్ని ప్రాపర్ గానే యాజ్ పర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ దాన్ని అకౌంటింగ్ చేసి డిస్క్లోజ్ చేశాడా లేదా అనేది చూడు క్లియర్ గా. ఇది వీటిట్లో ఏదన్నా గానీ లేకపోతే, లేదు బిజినెస్ రేషనల్ కరెక్ట్ గా లేదు, టర్మ్స్ అన్ని అవతల పార్టీ ఫేవరబుల్ గా ఉన్నాయి, మన కంపెనీకి నష్టం కలిగించేటట్టు ఉన్నాయి, ప్లస్ వాళ్ళు దాన్ని ప్రాపర్ గా అకౌంటింగ్ చేయలేదు, ప్రాపర్ గా డిస్క్లోజ్ చేయలేదు అని తెలిసిందనుకో, అప్పుడు వాటిట్లో ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి నువ్వు ఫర్దర్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే దాని తర్వాత నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ ని ఒక ఆడిటర్ గా నువ్వు సంపాదించాలి. రిగార్డింగ్ వాట్ అంటే మరి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది బిజినెస్ రేషనల్ ఉందా లేదా, టర్మ్స్ ఏవైతే ఉన్నాయో లేదా, ఈ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటే టాప్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఈ మిడిల్ మేనేజ్మెంట్ నార్మల్ గా ఇలాంటి గ్రౌండ్ లెవెల్ వర్క్స్ ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పా కదా, ఒకేసారి 10 years ఎండ్లో పే చేస్తాడు, లేదంటే 100 రూపాయలు దాన్ని 95 రూపీస్కే నేను వాడికి ఇచ్చాను, బయట మార్కెట్ లో 100 నడుస్తుంది, ఇలాంటి తేడా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఆథరైజ్ చేసి అప్రూవ్ చేశారా లేదా అనేది నువ్వు చూడు. వాడు ఎస్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ దాన్ని ప్రాపర్ గా ఆథరైజ్ చేశారు, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే వాడికి 10 years ఎండ్లో పే చేయమని చెప్పి వాడికి ఫేవరబుల్ గా టర్మ్స్ రాసాము అన్నప్పుడు ఓకే అయితే మేనేజ్మెంట్ ఏం ఫ్రాడ్ చేయలేదు, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కూడా ఇది ప్రాపర్ గానే వాళ్ళు అప్రూవ్ చేశారు, సో ఇక్కడ ఫ్రాడ్ జరగడానికి ఏం అవకాశం లేదు అన్నట్టుగా నువ్వు ఒక ఎవిడెన్స్ అప్టైన్ చేయి. ఈ ఎవిడెన్స్ నీకు దొరకలేదు అనుకో, వాళ్ళు ఆథరైజ్ చేయలేదు, కింద లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే కలిసి ఇచ్చేశారు, మధ్యలో డబ్బులు మొత్తం వాళ్ళే తిన్నారు అన్నట్టు మీకు తెలిస్తే అప్పుడు ఎస్ అక్కడ మీ స్టేట్మెంట్ ఉంది అని మీకు ఐడెంటిఫై అయినట్టు. దాని తర్వాత ఈ మేనేజ్మెంట్ తోటి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఏం తీసుకోవాలి అంటే మీకు తెలిసిన ప్రతి రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్
ఆడిటర్ కి డిస్క్లోజ్ చేశారు. అలాగే ఆ ప్రతి ట్రాన్సాక్షన్ ని ప్రాపర్ గా ఇక్కడ ఇదిగో చూడండి, అకౌంటింగ్ అండ్ డిస్క్లోజ్డ్ ఇదే లైన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ ప్రతి రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఆ ట్రాన్సాక్షన్ ని యాజ్ పర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ అకౌంట్ ఫర్ చేశాము, దాన్ని డిస్క్లోజ్ చేశాము. సో ఈ లైన్ మీరు కరెక్ట్ గా చూస్తే ఇప్పటికి 3 టైమ్స్ రిపీట్ అయిందండి. ఇది యాజ్ పర్ ద అకౌంటెడ్ అండ్ డిస్క్లోజ్డ్ అనేది ఇక్కడ ఒకసారి రిపీట్ అయిందా, ఇక్కడ అకౌంటెడ్ అండ్ డిస్క్లోజ్ ఇక్కడ ఒకసారి రిపీట్ అయిందా. దాని తర్వాత ఇంకోటి చూపిస్తాను థర్డ్ టైం కూడా. ఐడెంటిఫికేషన్, అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. చూడండి 2 పేజెస్ లోనే 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకా ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే ఎన్నిసార్లు రిపీట్ అయిందో లెక్కే లేదు. ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 3 సార్లు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అదే వస్తుందండి ఇంకా. సో ఇక్కడ కూడా ఐడెంటిఫై అండ్ డిస్క్లోజ్డ్, అక్కడ అకౌంటెడ్ అండ్ డిస్క్లోజ్డ్ ఉన్నాం, ఇక్కడ ఐడెంటిఫై అండ్ డిస్క్లోజ్డ్ సిమిలర్ వర్డ్ ఉంది. ఇది 4th టైమ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో నేను మీకు చెప్పాను కదండి, పదే పదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. వాటినే మనం అటు తిప్పి ఇటు తిప్పి రాస్తే మన ప్రెజెంటేషన్ మీరు ఏమీ ఎఫర్ట్ పెట్టకుండా ఇంకా ఎక్కువ ఎన్రిచ్ అవుతుంది. సో ఇవాల్యుయేటర్ కి ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అవే అవే వర్డ్స్ రిపీట్ అవుతున్నా మీకు ఈ స్టాండర్డ్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ రావు. మహా ఒక క్వశ్చన్ వస్తుంది కదా, సింపుల్ గా డిస్క్రిప్టివ్ గా ఆన్సర్ చేస్తే చెప్తాము. డిస్క్రిప్టివ్ గా ఆన్సర్ అవసరం వస్తే మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ మీకు తెలిసి రాసేస్తే ఒకవేళ మీకు తెలిసింది కొంచెమే, గోరంతా మీకు తెలుసు, మీరు కొండంత రాయాలి అంటే ఇలాంటి వర్డ్స్ మీకు యూజ్ అవుతాయండి. అట్లని చెప్పేసి ఫోకస్ షిఫ్ట్ చేసి బోగస్ థింగ్స్ రాస్తే మార్క్స్ రావు. రిలేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకొని రాయాలి మీరు. దాని తర్వాత ఏమైనా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ పార్టీస్ గురించి, వాటిని మేనేజ్మెంట్ తోనే కాదు, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ తో కూడా మనం కమ్యూనికేట్ చేయాలి ఒక ఆడిటర్ గా. అన్లెస్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్సే మేనేజ్మెంట్ అయితే మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం చదివాం కదా స్మాల్ కంపెనీస్ లో దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ సపరేట్ ఉండరు, వాళ్ళే వీళ్ళుగా ఉంటారు అని. సో అలా ఉన్నప్పుడు ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ మేనేజ్మెంట్ కి తెలుసు, వాళ్ళకి తెలిసే జరిగింది అంటే పర్లేదు. అలాంటివి కాకుండా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చేసిన ఏవైతే మేనేజ్మెంట్ డీల్ చేస్తూ ఉంటుంది డే టు డే ట్రాన్సాక్షన్స్ తో, వీళ్ళు జస్ట్ పైన కూర్చొని ఇలా ఇలా చేద్దాము మన టార్గెట్ అని వీళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. సో మేనేజ్మెంట్ తో మనం రెగ్యులర్ గా రిటర్న్ రిప్రజెంటేషన్స్ అవన్నీ తీసుకుంటాము. సో దాంట్లో కూడా ఏమైనా సిగ్నిఫికెంట్ థింగ్స్ ఉంటే మాత్రం దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి ఒక ఆడిటర్ గా. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు మనకు మనం ఏం చేస్తున్నాము, వాటిని ఎలాంటి సొల్యూషన్ ఒక ఆడిటర్ గా, వాటి నేచర్ ఏంటి, వాటిని ఎలా రిజాల్వ్ చేయడానికి మనం చూస్తున్నాము అనేది వాళ్ళకు మనకు ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక ఆడిటర్ కి ఒక కంపెనీకి కామన్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే బెస్ట్ రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది. సో దానికోసం మనం దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి కమ్యూనికేట్ చేస్తాం ఇదే విషయాలు, సిగ్నిఫికెంట్ విషయాలు. అసలు మరి సిగ్నిఫికెంట్ అంటే ఏంటండి అంటే, ఏదైనా నాకు చూపిలేదండి, నాన్ డిస్క్లోజర్ మేనేజ్మెంట్ నాకు ఒక రిలేటెడ్ పార్టీ ఉందనే చెప్పలేదు, లేదంటే వాటితో ఈ ట్రాన్సాక్షన్ ఉందని చెప్పలేదు, అలాంటి కేసెస్ ఉన్నా, లేదంటే ఒక ట్రాన్సాక్షన్ ఉందండి దానికి మీ యొక్క అప్రూవల్ తీసుకొని ఉండాలి. ఇక్కడ చదివాం కదా, ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్లీ ఆథరైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ బై దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అని చదివాం కదా పైన, అప్లై నాట్ ఎవిడెన్స్. అది లేదు, మీ నుంచి ప్రాపర్ గా ఆథరైజ్ అవ్వలేదు ఆ రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్, వాడికి 10 years తర్వాత రెంట్ పే చేసే అవకాశం ఇవ్వాలి అని మీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోలేదు, అలాంటిది. లేదంటే ఏదన్నా లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని ఈ పని అయితే మీరు చేయొద్దని ఏదన్నా ఒక లా చెప్తూ ఉంది అనుకోండి. ఇప్పుడు సెబీ ఉంది, సెబీ లిస్టెడ్ కంపెనీస్ కి మీరు ఇలా అయితే చేయకూడదు అని చెప్పి ఏమన్నా కండిషన్స్ పెట్టి ఉంటే, అలాంటి కండిషన్స్ ని ఏమన్నా కంప్లై అవ్వలేదా. సో ఇలాంటివన్నీ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కిందకి వస్తాయి. ఇక్కడ మొత్తం ఈ మూడిట్లో నాన్ అనేది కామన్ వర్డ్. నాన్ డిస్క్లోజర్, నాన్ ఆథరైజేషన్, నాన్ కంప్లైన్స్. డిఏసి, డాక్ అన్నట్టు పెట్టుకోండి, లేదంటే క్యాడ్ అన్నట్టు పెట్టుకోండి. సో ఈ 3 సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. అవి కాకుండా కూడా ఇంకా మీకేమైనా అసలు ఎవరు అల్టిమేట్ కంట్రోల్ ఈ కంపెనీని అల్టిమేట్ గా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అల్టిమేట్ మేనేజ్మెంట్ ఎవరు అలాంటి విషయంలో నాకు ఈ కంపెనీ మొత్తంలో అందరికంటే పైన ఉన్నది ఎవడు ఆథరైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎవడి ఆథరైజేషన్ తో ఇవన్నీ జరిగి ఉండాలనేది నాకు అర్థం కావట్లేదండి అనే అలాంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే మరి ఎవడు ఆథరైజ్ చేయాలి అనేది, ఇప్పుడు ఆథరైజ్ అవ్వకపోతే సిగ్నిఫికెంట్ మ్యాటర్ అని చెప్తున్నాము. అసలు ఆథరైజ్ ఎవరు చేయాలో తెలియకపోయినా కానీ సిగ్నిఫికెంట్ మ్యాటర్ అవుతుంది కదా, మరి నీకు ఎవడు ఆథరైజ్ చేయాలోనే తెలియలేదు. అలానే కాకుండా ఇంకా మేనేజ్మెంట్ తోటి మీకేమైనా డిసగ్రిమెంట్ ఉందా ఒక ఆడిటర్ గా, ఆడిటర్ కి మేనేజ్మెంట్ కి ఏదైనా అకౌంటింగ్ పరంగా కానీ డిస్క్లోజర్ పరంగా కానీ ఆ ట్రాన్సాక్షన్స్ ని యాజ్ పర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా చేయాలనేది మేనేజ్మెంట్ ఏమో ఇది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి,
మనకు అంత డీటెయిల్ గా చెప్పలేదు ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లో అని మేనేజ్మెంట్ అంటుంది. ఆడిటర్ ఏమో లేదండి ఇక్కడ ఈ మాట చెప్పాడు కదా, వీడు చూడాలి, ఇదిగో చూడండి మీరు ఇక్కడ వీడు చెప్పాడు కదంటే దీని గురించి కాదండి, అది వేరే దాని గురించి, దీని గురించి మాట్లాడట్లేదు. ఇట్లా ఏమన్నా మీకు మేనేజ్మెంట్ కి డిసగ్రిమెంట్ ఉంటే ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ మీరు చెప్పిన మాట వినట్లేదు, మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ చేయట్లేదు. సో మీరు దాన్ని మిస్టేట్మెంట్ గా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. సో దాన్ని కూడా దోస్ చాలిత గవర్నెన్స్ కి మీరు కమ్యూనికేట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి, అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ యాజ్ పర్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, మళ్ళీ ఫోర్త్ టైం వచ్చింది అదే లైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి సో ఇవి బేసిక్ థింగ్స్ అండి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న చదివినవన్నీ మనకు కొంచెం ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి కొన్ని థింగ్స్ మీకు జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం ఎగ్జామ్ లో ఒకవేళ వస్తే మీకు ఫార్డర్ గా యూజ్ అవుతుంది ఇది రాయడానికి. సో ఎలాంటివి ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉంటాయి రిలేటెడ్ పార్టీస్ తోటి? ఒకటే పర్సన్ లేదంటే ఒక స్మాల్ గ్రూప్ ప్రాపర్ కంట్రోల్స్ లేకుండా మేనేజ్మెంట్ ని డామినేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దోషాయుత గవర్నెన్స్ ఉన్నారు, వాళ్ళ కింద మేనేజ్మెంట్ ఉంది, కానీ ఈ మేనేజ్మెంట్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్, ఒక్కడే ఉన్నాడు లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మహా అంటే. సో ఒక 10 మంది ఉండడానికి ఒక్కడే ఉండడానికి లేదంటే ఇద్దరు ముగ్గురు ఉండడానికి తేడా ఉంది కదా. 10 మంది ఉన్నప్పుడు ఫ్రాడ్ జరగడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ దోషాయుత గవర్నెన్స్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. అలాగే గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ లో కూడా మల్టిపుల్ మేనేజర్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఫ్రాడ్ చేయడం అనడానికి తక్కువ ఛాన్స్. ఒక్కడే ఉన్నాడు లేదంటే ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరు కుమ్ముక్క అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. సో అలాగా ఒక్కడే గానీ స్మాల్ గ్రూపే గానీ ఉండి ప్రాపర్ కంట్రోల్స్ లేకపోతే, ఒక్కడే ఉన్నాడు కానీ ఆ ఒక్కడిని వాడి మీద నిఘా పెట్టడానికి ఎటువంటి కంట్రోల్ లేదు, అలాంటప్పుడు రిలేటెడ్ పార్టీస్ తోటి ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఎవడైనా రిలేటెడ్ పార్టీ ఉన్నాడు, వాడికి మన కంపెనీ మీద హెవీ పవర్ ఉంది, వాడు ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని వీటో అంటే కంపెనీ మొత్తం ఒప్పుకున్నా కూడా వాడు వచ్చేసి నో చెప్పాడు అనుకోండి, దాన్ని మనం డ్రాప్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు జనతా గ్యారేజ్ మూవీ చూసారు కదా. జనతా గ్యారేజ్ మూవీలో మొత్తం మినిస్టర్స్ పొలిటీషియన్స్ మొత్తం గవర్నమెంట్ ఒక దగ్గర ఒక బిజినెస్ మ్యాన్ తోటి డీల్ చేస్తూ ఉంటారు. ఒక స్లమ్ ఏరియా ఉంది, అక్కడ స్లమ్ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తే మేము ఒక పెద్ద కాంప్లెక్స్ కడతాము, దీంట్లో ఒక హాఫ్ పోర్షన్ ఆ స్లమ్ వాళ్ళకే ఇస్తాము, ఈ హాఫ్ పోర్షన్ మనం మంచి బిజినెస్ కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో గవర్నమెంట్ మొత్తం సూపర్ గా ఉంది ఐడియా అని అంటారు, కానీ జనతా గ్యారేజ్ లో ఆయన మోహన్ లాల్ గారు రాగానే ఆయన వచ్చేసి ముందు ఈ పని చేసేటట్టు అయితేనే నేను మీకు ఒప్పుకుంటాను అంటాడు. ఆయన లేదు అట్టట కుదిరితే ముందు మాకు రెవెన్యూ కావాలి కదా, ముందు వీళ్ళకి కట్టేసి ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తుంది, దాని తర్వాత దీనిలో ఇన్వెస్ట్ చేస్తామంటే, అలా అయితే నాకు వద్దండి అని చెప్పి వెళ్ళిపోతే దాన్ని మొత్తాన్ని డ్రాప్ చేస్తారు. సో అలాగా ఒక్కరు నో అన్నా గానీ ఆ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని డ్రాప్ చేయాల్సిన అవసరం వస్తే దాన్ని వీటో అని అంటారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మందిలో ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను బట్ ఇది కొందరికి అర్థం అయ్యుండకపోవచ్చు అని చెప్పాను. సో ఈ 5 మందిలో ఒక ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలంటే 5 మంది ఒప్పుకోవాలి. ఏ ఒక్కడు నో అన్నా గానీ ఆ ట్రాన్సాక్షన్ ని డ్రాప్ చేయాలి అన్నట్టుంటే దాన్ని వీటో అని అంటారు. ఓకేనా. సో అలాంటిది రిలేటెడ్ పార్టీకి ఒక వీటో పవర్ ఉంది, వాడు నో అని చెప్పాడంటే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగదు. లేదంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగాలంటే వాడి ఫైనల్ అప్రూవల్ కావాలి. అలాంటి కేసెస్ ఏమైనా అంత డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఉంటే ఒక రిలేటెడ్ పార్టీకి మన ఎంటిటీ మీద, ఎస్ అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది, మరి వాడు చెప్పినట్టే చేస్తాం కదా, మనకి ఫేవరబుల్ గా ఉందని ఏ ట్రాన్సాక్షన్ చేయడానికి లేకుండా ఉంది, వాడు ఒప్పుకోకుండా మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. లేదంటే రిలేటెడ్ పార్టీ ఏదన్నా ఒక ప్రపోజల్ ఇనిషియేట్ చేశాడు అనుకోండి, దాని గురించి ఎటువంటి డిబేట్ లేదు, ఇంకా వాడు చెప్పాడంటే చేయాల్సిందే, మనం ఎన్ని చెప్పినా వాడు వినడు, మనం డిబేటే లేకుండా వాడు చెప్పిన దానికి ఓకే కొట్టేసి అంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అతనికి? లేదంటే వాడితో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ పార్టీతో, వాటిని అసలు చాలా రేర్ గా రివ్యూ చేస్తారు, అసలు డిబేటే ప్రాపర్ గా చేయరు, అన్నిటికీ వాడు అప్రూవల్ కావాలి, వాడు వద్దు అంటే మనం దాన్ని డ్రాప్ అవ్వాలి. ఇంత డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికన్నా ఏ రిలేటెడ్ పార్టీ కన్నా ఉందంటే ఆబ్వియస్లీ మరి వాడికి అంత పవర్ ఉన్నప్పుడు వాడు ఫ్రాడ్ చేయడానికి కూడా వాడికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. సో దాని గురించి అలాంటి ఒక ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అని చెప్పడం కోసం ఈ 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఇక్కడ డామినెంట్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, డామినెంట్ రిలేటెడ్ పార్టీ ఉండొచ్చు. డామినెంట్ రిలేటెడ్ పార్టీ, డామినెంట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటది. సో అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనకు అన్ఐడెంటిఫైడ్ రిలేటెడ్ పార్టీ గాని, లేదంటే అన్‌డిస్క్లోజ్డ్ రిలేటెడ్ పార్టీ గాని ఉందనుకో మేనేజ్మెంట్ నుంచి. ఇప్పుడు మేనేజ్మెంట్ మనకి ఏదైనా ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయకపోతే ఏం చేయాలి మరి మనము అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఇందాక. సో మనం వాళ్ళని అడగాలి, అలర్ట్‌గా ఉండాలి, ఇంకా ఇవి మనం ఇన్స్‌పెక్ట్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూడాలి.
అలాంటివి చూసేటప్పుడు చూసిన తర్వాత జరగగానే మనకు అది ఫ్రాడ్ అని చెప్పి అనుకోకూడదు. ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేయాలి. టర్మ్స్ ఎలా ఉన్నాయి? ప్రాపర్‌గా అకౌంట్ చేశారా? అప్రూవల్ ప్రాపర్‌గా ఉందా? లేదా? ఇయన్నీ చూడాలి అని చెప్పాం. అన్నీ చూసామండి. అన్నీ చూసిన తర్వాత మనకు తెలిసింది యెస్ అదొక అన్‌ఐడెంటిఫైడ్ రిలేటెడ్ పార్టీ ఉంది. లేదంటే ఒక అన్‌డిస్క్లోజ్డ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ ఉంది అన్నప్పుడు ఒక ఆడిటర్‌గా మీ బాధ్యత. ఆడిటర్ అంటే పైనున్న ఆడిటరే కాదు. ఎంగేజ్‌మెంట్ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే మిగిలిన వాళ్ళకి దాన్ని ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి. నాకు ఇలాగ ఒకటి ఐడెంటిఫై అయింది. సో నాకు ఏ లిమిటెడ్ అని ఒక కొత్త రిలేటెడ్ పార్టీ ఐడెంటిఫై అయ్యాడు. వాడు మనకి ఇచ్చిన లిస్ట్ లో లేడు. సో వీడితో నేను చేసిన వర్క్ లో అయితే చాలా సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. చాలా తేడాగా ఉన్నాడు వీడు. సో మీరు చేసిన వర్క్ లో కూడా వీటికి సంబంధించిన ఏమన్నా ఉంటే వీటి మీద స్పెషల్ ఫోకస్ మీరు పెట్టండి. అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందేమో అని వాళ్ళకి ముందు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ పార్టీ గురించి ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అలాంటి మరి ఈ కొత్త ఏ లిమిటెడ్ తోటి ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారో అవన్నీ మీరు ఐడెంటిఫై చేయండి అని మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేసి అసలు ముందు మీరెందుకు ఐడెంటిఫై చేయలేదండి మీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది దీన్ని ఐడెంటిఫై చేయడంలో డిస్క్లోజ్ చేయడంలో ఈ ఏ లిమిటెడ్ ని అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది అంటే మరి దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఆ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ స్ట్రాంగ్ గా లేదా అని చెప్పి చూసి ఆ చూసి అకార్డింగ్లీ మీరు పర్ఫామ్ చేసే ఆడిట్ ప్రొసీజర్స్ యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ని మీరు మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో అలా దొరికినప్పుడు మీరు ఇది చేయాలి. ఫస్ట్ మీ వాళ్ళకి చెప్పండి. తర్వాత మేనేజ్మెంట్ కి చెప్పి దీనికి సంబంధించినవన్నీ ఐడెంటిఫై చేయండి అని చెప్తాము. మీ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందని చూస్తాము. దాని తర్వాత ఓకే మరి సబ్స్టాన్షియల్ ప్రొసీజర్స్ ఈ న్యూలీ ఐడెంటిఫైడ్ పార్టీ మీద కానీ ట్రాన్సాక్షన్ మీద కానీ పర్ఫామ్ చేస్తాము. అది ప్రాపర్ గానే ఉందా, ఏమైనా ఫ్రాడ్ జరిగిందా అని. ఒకవేళ ఈ నాన్ డిస్క్లోజర్ ఈ మేనేజ్మెంట్ చేసింది ఏదైతే ఉందో అది ఇంటెన్షనల్ అయితే మరి మళ్ళీ ఆబ్వియస్లీ మళ్ళీ మన రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ ఏమన్నా మార్చాల్సి ఉంటుందా, లేదంటే మనం పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్ యొక్క ప్రొసీజర్సే మార్చాల్సి ఉంటుందా, లేదంటే ప్రొసీజర్స్ ఇంకా ఇన్డెప్త్ గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుందా, ఇలాంటివన్నీ మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఒక ఆడిటర్ గా. జనరిక్ పాయింట్స్ అండి, కొత్తవేం కాదు. ఇప్పుడు ఏదైనా సరే ఇంకోటి ఏదైనా ఒక డేటా కావాలని చేసినప్పుడు ఏం చేస్తామండి, ఇంటెన్షనల్ అయితే మన వేరే ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము. ఆ ప్రొసీజర్స్ వల్ల మనకు సాటిస్ఫాక్షన్ వస్తే ఓకే, సాటిస్ఫాక్షన్ రాకపోతే డిస్క్లైమర్ ఇస్తాము. అలాగా ఓకేనా. సో మరి ఇప్పుడు వచ్చేసి స్టాండర్డ్ బుక్ లో వచ్చేసి నేను ఒకసారి మీకు చెప్తాను. జస్ట్ సెకండ్ గైస్, నేను ఇది ఓపెన్ చేసి పెట్టుకోలేదు. లెట్ మీ ఓపెన్ దట్ ఫర్ యూ. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ క్లియర్ గా డిఫైన్ చేసిన వాళ్ళ రిలేటెడ్ పాటు వాళ్ళ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పకపోతే వేరే మేము రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు చూస్తాము. చేయము అన్లెస్ వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ ఉంటే తప్ప డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు వాటి నేచర్ ఏంటి, ఎంత ఇష్టం ఉంది, చాలా అవైలబుల్గా ఉండే ప్రొఫెషనల్ స్పెక్టిజం మెయింటైన్ చేయండి. చెప్పని కేసెస్ ఉన్నాయి, కండిషన్స్ చూడండి, రికార్డ్స్ క్లబ్ చేశాను. ఆ ఉన్న వాటిని మేనేజ్మెంట్ మనకు చెప్పలేదు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అలాంటివి చూడండి. లేదా దాని తర్వాత మేనేజ్మెంట్ తోటి మిస్అప్రోప్రియేషన్ అసెట్స్ ఏమైనా జరిగిందా ఏ ఏ ట్రాన్సాక్షన్స్ లో అన్నా. సో ఇక్కడ కూడా ఐడెంటిటీ అండ్ ఎనీ చేంజెస్, వాళ్ళ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క టైప్ అండ్ పర్పస్ ఏంటి డిస్కస్ చేసాం అది కూడా. సో చేసేటప్పుడు ఎందుకు కరెక్ట్గా ఉండాలి అంటే బ్యాంక్ లీగల్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్స్ చూడండి. సేమ్ మినిట్స్ చూడండి. అసలు ఏం చూడాలి అంటే ఇన్ఫర్మేషన్ సప్లై టు రెగ్యులేటరీ అథారిటీస్, ఇన్సూరెన్స్ పాలసీస్, దాని తర్వాత ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇవి 5. తర్వాత షేర్ హోల్డర్ రిజిస్టర్, సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ రీనెగోషియేటెడ్ అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఈ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ మరి అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ అంటే ఏమేమి వస్తాయంటే కాంప్లెక్స్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్. ఈక్విటీ అంటే దీంట్లో ఓనర్షిప్ ఇన్వాల్వ్ అయ్యింది. ఓనర్షిప్ ఇన్వాల్వ్ అయినాయంటే అక్విజిషన్స్ ఆర్ రీస్ట్రక్చరింగ్స్ అవుతాయి. దాని తర్వాత ఆఫ్ షోర్ ఎంటిటీస్, ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ లో ఉన్న కంపెనీస్,
ఏదైనా కంపెనీ మనం లీజింగ్ ఇచ్చాము లేదంటే వేరే ఏదైనా సర్వీసెస్ కన్సిడరేషన్ తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. వితౌట్ కన్సిడరేషన్ అంటే ఫ్రీ. మనం ఫౌండేషన్ లో లాలో చదువుకొని ఉంటాము. దాంతో ఏదైనా లార్జ్ డిస్కౌంట్స్ ఇచ్చామా లేదంటే సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేసామా అంటే సేల్ విత్ కమిట్మెంట్ రీపర్చేజ్ అలా మనమే కొన్నాం అలాంటివి ఏమైనా జరిగాయా ఇవి చూడాలి. చూసిన తర్వాత మరి దాంట్లో ఏమన్నా చూసాము ఉన్నాయి అని తెలిసిన తర్వాత మరి ఏం చేయాలి? ఇన్స్పెక్ట్ చేయాలి ఎలా ఉంది అని చెప్పి. బిజినెస్ రేషనల్ ఉందా? టర్మ్స్ కన్సిస్టెంట్ గానే ఉన్నాయా? అప్రోప్రియేట్ గా అకౌంట్ ఫర్ అండ్ డిస్క్లోజర్ చేశారా లేదా? దాని తర్వాత మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూడిజి తోటి ప్రాపర్ గా ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్ అయినాయా లేదా? తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. మాకు అన్ని డిస్క్లోజ్ చేశాము, అన్ని ప్రాపర్ గా అకౌంట్ ఫర్ చేశాము అన్నట్టు. అయినా కానీ ఏమైనా తేడాలు వస్తే టీసీడబ్ల్యూజీతో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ని మీరు కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి అంటే మీకు వాళ్ళకు ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి. మనం ఎలాంటి వాటిని చూస్తున్నాము, దానికి మనం ఎలా ఉండాలి అని రిజల్యూషన్ తీసుకున్నాము, సొల్యూషన్ ఏంటి వాటికి అనేది మనం చూడాలి. దాని తర్వాత సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ యొక్క అంటే సిగ్నిఫికెంట్ మ్యాటర్ అంటే అసలు ఏంటి? నాన్ అనేవి 3 ఉన్నాయని చెప్పాను. నాన్ డిస్క్లోజర్, నాన్ ఆథరైజేషన్, నాన్ కంప్లయన్స్. దాని తర్వాత డిసగ్రిమెంట్ విత్ మేనేజ్మెంట్, డిఫికల్టీస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద అల్టిమేట్ కంట్రోల్ ఆఫ్ ద ఎంటిటీ. అంటే ఇప్పుడు ఒక రిలేటెడ్ పార్టీ ఉన్నాడు. మనం చెప్పాం కదా రిలేటెడ్ పార్టీకి ఒక వీటో పవర్ ఉంది. వాడేమైనా ప్రపోజల్ అయితే డిబేటే ఉండదు. వాటితో జరిగే ట్రాన్సాక్షన్స్ ని రివ్యూ చేయడానికి కూడా లేదు. ఇలాంటి కండిషన్ ఉంటే మీరు ఓనర్ కాదండి, వాడండి ఓనర్. వాడు చెప్పింది జరుగుతుంది ఇక్కడ. సో మనకు అలా ఎవడు రిలేటెడ్ పార్టీ అసలు ఈ కంపెనీని ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు. సో అలాంటి డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే నా రిలేటెడ్ పార్టీతో ఏం డిస్కస్ అంటే ఇండేస్ 24 ఏఎస్ 18 ఇక్కడ చెప్తాయి మనకు. వాడి పేరేంటి, వాడితో ఎలాంటి డిస్క్లోజర్ ఉంది, ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, వాడితో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసాం అనేది అప్రాపరియేట్ గా అకౌంట్ ఫర్ అని డిస్క్లోజ్ అయి ఉండాలి. ఇంతండి ఈ స్టాండర్డ్. సో రేపు నెక్స్ట్ స్టాండర్డ్ తో కలుద్దాము. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి, సిఏ ఇంటర్ వాళ్ళకి, ఫైనల్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.